అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. ఈరోజు గోదాదేవి తిరునక్షత్రం. భాగవతులందరికీ గోదాదేవి తిరునక్షత్ర శుభాకాంక్షలు. అందుకని ఈరోజు గోదాదేవి గురించి కొన్ని తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు. ఆ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడు. విష్ణుచిత్తుడు నిత్యము ఆ కృష్ణునికి పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు. నిరంతరము ఆయన చిత్తము విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వారుల్లో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియ ఆళ్వార్ అంటే పెద్ద ఆళ్వారు అని గౌరవాన్ని కూడా ఇచ్చారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమె సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగారు విష్ణుచిత్తుల వారు. ఆమెకి కోదయ్ అనే పేరు పెట్టారు. కోదయ్ అంటే పూలమాల అన్న పేరుతో గారభంగా పెంచసాగారు విష్ణుచిత్తుల వారు. ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుని లీలలు భక్తితో వింటూ ఆడుతూ పాడుతూ పెరిగేది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరే ఒకనాటి గోకులమని భావించసాగింది మన గోదమ్మ. అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం కట్టే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణ చూసుకుని మురిసిపోయేది. ఆ దృశ్యము ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసే పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణుని ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే కృష్ణునితోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెల్లికత్తలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాలను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది మన గోదమ్మ. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయనకి విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథుడిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాను అని చెప్తాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఆ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలు విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరారు మన విష్ణుచిత్తుల వారు. అక్కడ వారి రాకముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథుల్లో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవ ఆలయాల్లో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. గోదాదేవి లక్ష్యంలో చివరి భాగంగా గోదా కళ్యాణం. దీనిలో ఆమె భగవంతునితో అసాధారణ ఐక్యత సాకారమైంది. ఆమె సాధించిన లక్ష్యము ఆమెకు మాత్రమే కాకుండా మొత్తం మానవాళికి కూడా ప్రయోజనం చేకూర్చింది. ఎలా అంటే ఆమె భగవంతుడే తన రక్షకుడు అనే నమ్మకంతో భక్తితో ప్రేమించింది కాబట్టి ఆమె ప్రేమకు రంగనాథుడు లొంగాడు. కాబట్టి మనందరము కూడా భగవంతుని చేరాలి అనే లక్ష్యంతో జీవితాన్ని కొనసాగించాలి. జై శ్రీమన్నారాయణ.